హలో వ్యూవర్స్, నేను మీ ప్రియా. ఈరోజు మనతో ఆదిపురుష్ మూవీ గురించి మాట్లాడడానికి దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. ఆదిపురుష్ మూవీ చూసారా? సో ఆదిపురుష్ మూవీ మీద చాలా మందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఫ్యాన్స్కి అయితే ఇది ఒక మంచి ఫిల్మ్ అని చెప్పుకోవాలి. బికాస్ ఆఫ్టర్ మెనీ డేస్ ప్రభాస్ ఎవరైతే ఉన్నారో ఒక మైథలాజికల్ ఫిల్మ్లో ఒక మంచి క్యారెక్టర్తో వచ్చారు. సో ఈ మూవీ పైన చాలా కామెంట్స్, చాలా పాజిటివ్ అండ్ నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఈ సందర్భంగా ఎవరైతే ఫ్యాన్స్ అయితే ఉన్నారో మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్సే కొట్టుకున్నారు. ఒకరికేమో మూవీ నచ్చిందనేసి, ఇంకొకరికి మూవీ నచ్చలేదనేసి. మూవీని మూవీగా చూడాలి అని ఒక ఫ్యాన్ అంటే అసలు ప్రభాస్కి ఆ గెటప్ సూట్ కాలేదు. ఆ వానర్ సైన్యం చూస్తే ది ప్లానెట్ ఆఫ్ ఏప్స్ గుర్తొచ్చింది, రావణాసురుడి లంక చూస్తేనేమో హాలీవుడ్ మూవీ గుర్తొచ్చింది అనేసి ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. సో దీన్ని మీరేమని చెప్తారు? దీనికంటే ఇదొకటి. అండ్ బేసిక్గా ఫస్ట్ ఫ్యాన్స్ గొడవలు ఎలా స్టార్ట్ అయ్యాయి ఈరోజు అంటే, సినిమా చూశాక ఇది వేరు, మనం మాట్లాడేది సినిమా తర్వాత విషయం. ముందు నుంచి గొడవలు ఏంటంటే, రామచంద్రపురం, మన సంగారెడ్డిలో రామచంద్రపురంలో జ్యోతి థియేటర్ అని ఉంది. దాంట్లో ఈ టైంకి షో వస్తుంది అని చెప్పారు. ఆ టైంకి అందరు వచ్చేసారు. కొంచెం ప్రింట్ లేట్ అయింది కాసేపు. వీళ్ళు జీర్ణించుకోలేక గొడవ పడ్డారు యాజమాన్యం. ఇంకెప్పుడు టైం అయిపోతుంది, ఇదేంటి అని చాలా గొడవ చేశారు. ఒకరిని గొడవ చేసి ఒకరిని చూసొకరు. ఇది మీరు యాక్చువల్గా రియలిస్టిక్గా మనకు ఆల్రెడీ మొన్న యాంగర్ టేల్స్ అని ఒకటి వచ్చింది వెబ్ సిరీస్, దాంట్లో చూడొచ్చు. మన సేమ్ ఇదే సిచ్యువేషన్ని పెట్టారు దాంట్లో. సో మనకు అర్థమైపోతుంది. బట్ అది నిజంగా జరుగుద్దా ఇలా అని మనం అనుకుంటాం, కానీ మేబీ అది చూసిన తర్వాత వీళ్ళు నేర్చుకున్నారో తెలియదు. నిజంగా జరిగింది సంగారెడ్డిలో. వాళ్ళందరూ అలా కొట్లాడుకున్నారు, అది వాళ్ళకి నచ్చలా. సరే ఏదో రకంగా ప్రింట్ వచ్చింది, షో వచ్చింది, కొంచెం ఆలస్యమైనా పడింది. ఇప్పుడు లోపల ఇంకో గొడవ, సౌండ్ బాక్సులు సరిగ్గా లేవు, మాకు సరిగ్గా వినబడట్లేదు అని చెప్పేసి కుర్చీలు ఎత్తేసి అటుకొట్టి థియేటర్ అద్దాలు పగలగొట్టేసి. ఐ డోంట్ నో వై ద పీపుల్ ఆర్ బిహేవింగ్ లైక్ దట్. ఆ థియేటర్లో సౌండ్ సిస్టమ్ బాగాలేకపోతే అడ్జస్ట్ అవ్వు, తప్పే ఉంది. దానికి వాడు మాత్రం ఏం చేస్తాడు ఆ థియేటర్ ఓనర్? ఇవాళ రేపు థియేటర్స్ని ఈ ఏషియన్ వీళ్ళకి ఇచ్చిన తర్వాత మల్టీప్లెక్స్ కన్వర్ట్ అయినప్పుడు వాళ్ళు చాలా రిపేర్లు చేసుకుంటున్నారు. ఒక థియేటర్ని పాత థియేటర్ ఇప్పుడు నీ అంతటి నువ్వు సొంత డబ్బు పెట్టి రిపేర్ మళ్ళీ చేయించుకోవాలంటే మామూలు ఖర్చు కాదు. ఆ సెంట్రల్ ఏసీ సిస్టమ్ అంతా తీసేసి, ఆ సౌండ్ బాక్స్ ఇవన్నీ మార్చేసి మళ్ళీ కొత్తగా రెనోవేట్ చేయాలి. పైన ఫాల్ సీలింగ్ దగ్గర నుంచి అన్నీ కొత్తగా చేసుకుంటూ రావాలి, కొన్ని కోట్లకు ఖర్చు. ఆయనకేమో ఇప్పుడు ఒకప్పట్లాగా సినిమా మీద సినిమా పడి థియేటర్లు నిండట్లా, ఎప్పుడో కానీ రావట్లే. ఇప్పుడు మొన్న కూడా థియేటర్ బలగము, ఆ విరూపాక్ష అంతే, మొత్తం ఈ సీజన్ అంతా ఖాళీగానే ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా సంక్రాంతి సినిమాల తర్వాత థియేటర్స్కి ఎవరు రావట్లే, ఏదో ఒక విజువల్ వండర్ ఉంటే తప్పితే. సో అట్లా వీళ్ళకి నడవట్లా. సో వాళ్ళు నడవనప్పుడు వాడు ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ బాగా రన్ అవుతే మనం రెనోవేట్ చేసుకుంటాం, ఎక్స్టెన్షన్కి వెళ్తాం. బిజినెస్ బాగా డల్ ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ రెనోవేషన్, ఎక్స్టెన్షన్ ఇవన్నీ పెట్టుకుంటే నీకు అదనపు లాసే కదా. సో వాళ్ళు ఏదో రన్ చేస్తూ ఉంటారు. కాకపోతే దాంట్లో వాళ్ళు ఆ సౌండ్ సిస్టమ్స్కి, ఆ ఏసీకి, ఆ పరిసరాలకు తగ్గట్టే సినిమాలు వేసుకుంటారు వాళ్ళు కూడా. తమిళ్ డబ్బింగ్ సినిమాలో, ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలో, హిందీ డబ్బింగ్ సినిమాలో, లేకపోతే చిన్న సినిమాలో వేసుకుంటారు. వచ్చే వాళ్ళు కూడా ఏమనుకోరు, అడ్జస్ట్ అయ్యి చూసి వెళ్తారు. బట్ ఇట్లా పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు వాళ్ళకు ఒక ప్రాబ్లం వస్తుంది. ఏంటి, పెద్ద సినిమా అంటే చచ్చినట్టు అన్ని థియేటర్లో పడాలి. అట్లాగే ఈ సంగారెడ్డి డిస్టిక్లో రామచంద్రపురంలో జ్యోతి అనే థియేటర్లో కూడా ఆదిపురుష్ పడింది. ఇది పడడమే కాకుండా దాంట్లో వీళ్ళు బెనిఫిట్ షోలు కూడా వేసుకున్నారు, ఆనందం తట్టుకోలేక. అంటే దొరికిందే సందు, ఈ టైంలోనే దండుకోవాలి అన్నట్టు. పాపం వాళ్ళ బాధ వాళ్ళది. వీళ్ళకేమో అది నచ్చలేదు. ఇక అయ్యింది కథ, ఇష్టం ఉన్నట్టు గొడవ చేశారు. సరే ప్రింట్ లేట్ అయినది చేసిన గొడవ పక్కన పెట్టేసి లోపలికి ఆల్రెడీ మంచి ఆవేశంలో ఉన్నారు కదా, అది బాగాలేక అక్కడ ఒక గొడవ జరిగింది. ఇప్పుడు ఇదేంటి, సినిమా చూడడానికి ఫ్యాన్స్ పడ్డ తాపత్రయంలో జరిగినట్టు గొడవ. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ఇద్దరు ప్రభాస్ ఫ్యాన్సే. ఫర్ ఎగ్జాంపుల్ వీడికి ఏమనిపిస్తుంది అంటే, మా ప్రభాస్ అన్న ఎలాగున్నా చూడాలనిపిస్తుంది. వీడికి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళ ప్రభాస్ అన్న ఇంకోలాగా కనిపిస్తే వీడికి నచ్చదు. సో ఇక్కడ ఇతనికి ఒకడికి ఆదిపురుష్ నచ్చల. ఏంటిది ఇలా ఉంది, అలా ఉంది, లాజిక్ లేదు, ఇలా లేదు, అలా లేదు.
ఈయనకి ఏంటంటే ప్రభాస్ కనిపిస్తే చాలు అసలు అందులో రాముడు సీత కూడా చూడ్డు, ప్రభాస్ని చూస్తూ కూర్చుంటూ తన్మయత్వం పొందుతాడు ఈ క్యారెక్టర్. ఇప్పుడు మన దగ్గరికి మైకులు వస్తాయి సినిమా కాగానే, ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది, ఏం బాగాలేదండి నాకు నచ్చలేదు అలా ఉండని చెప్తే వీడు వెంటనే వచ్చి గుద్దేస్తాడు. నీకేంటి అవసరం ఏంటో ఎట్లా చెప్తావు బాగాలేదని, నువ్వు చూడ్డాన్ని వేసుకో, నీకేం తెలుసో సినిమా బాగుందని బాగాలేదని ఇష్టం ఉన్నట్టు వేసేసుకోవడం. వాళ్ళు వీళ్ళు ఇక అదొక పెద్ద రచ్చ అయిపోయింది. అంటే ఫ్యాన్స్ కూడా గొడవే. ఇక ఫ్యాన్స్ ఇలా గొడవ ఉన్నారంటే ఫ్యాన్ కానివాడు ఎవడైనా వస్తే ఏంటి పరిస్థితి అక్కడికి? నెక్స్ట్ ఏథిస్ట్ వస్తే ఏంటి పరిస్థితి? ఎవరో ఒక హేతువాదులు నాస్తికులు వీళ్ళు వచ్చేసి సినిమా చూసి ఏముంది దీంట్లో అసలు ఏమీ లేదు అన్నాడు అనుకో, బాబు వెనక నుంచి ఈడ్చి తన్నది అంట. అలా ఉంది సిచ్యువేషన్. బట్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. బట్ వీళ్ళు కూడా కొంచెం మరి ఎక్కడికి వస్తున్నావు ఏం చేస్తున్నామని చూడాలి. ఇప్పుడు వీళ్ళు సినిమా నచ్చకపోతే అద్దాలు పగల కొట్టడానికి నువ్వు ఎవరి అసలు? హౌ డేర్ యూ టు డ్యామేజ్ ద ప్రాపర్టీ? అది నీకు దౌర్జన్యం కిందకే వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి కాఫీ వచ్చాను నేను, మీ ఇంటి సోఫాలు నాకు నచ్చలేదు, కాఫీని మొహన కొట్టి సోఫా చింపేసి వెళ్ళిపోతే పాయింట్ లేదు. అదే అంటున్నా, ఈ రకంగా ఉంది వీళ్ళు చేసే వ్యవహారం కూడా. ఫ్యాన్స్ అయితే మాత్రం ఇప్పుడు నువ్వు ఏం చేసావు ప్రభాస్ కోసం? ఇప్పుడు ఈ రెండు వ్యవహారాలు చూస్తే ఎలా అనిపించింది తెలుసా? ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్లో గొడవ చేశారు, ఎవరికి మచ్చ? ప్రభాస్కే మచ్చ వస్తుంది డెఫినెట్లీ, ప్రభాస్కే కదా. నెక్స్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్లో కొట్టుకున్నారు, ప్రభాస్ నోటిస్డ్. అంటే ప్రభాస్ గురించే మాట్లాడతారు తప్ప పలానా సంతోష్ పలానా రాకేష్ ఏదో థియేటర్లో కొట్టుకున్నారంట అని ఎవడు అంటారు. పలానా గోపి పలానా సురేష్ థియేటర్ అద్దాలు పగల కొట్టారంట అని ఎవరు మాట్లాడుకోరు. నెక్స్ట్ డే థంబ్నైల్ ప్రభాస్ ఫ్యాన్ ప్రభాస్ ఫ్యాన్ ప్రభాస్. ఎగ్జాక్ట్లీ, వీళ్ళు అది మైండ్లో పెట్టుకొని ప్రవర్తించాలి తప్పితే ఎక్కడికన్నా వెళ్తే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ ఫ్యాన్గా గొడవ పెట్టుకుంటున్నారు, ప్రభాస్ కోసం గొడవ పెట్టుకుంటున్నారు. నీ గొడవ పెట్టుకుంటే తర్వాత నీ ఈగో సాటిస్ఫై అవుతుంది, కానీ నువ్వు తీసే పరవ ఎవరిది? ప్రభాస్. అప్పుడు నువ్వు ఫ్యాన్ ఎలా అవుతావు ఆయన డ్యామేజ్ చేసినప్పుడు? యాంటీ ఫ్యాన్స్ కూడా అంత డ్యామేజ్ చేయరు కదా. ఇప్పుడు ప్రభాస్ యాంటీ ఫ్యాన్ అనుకోండి, ప్రభాస్ నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఏమంటారు, ఏం సినిమా వేస్ట్ సినిమా అనేస్తారు. అంతటితో ఊరుకుంటారే తప్ప వాళ్ళు థియేటర్లోకి వచ్చి జుట్టు పీక్కొని కొట్లాడుకోరు, వాడు థియేటర్లో సీట్లు ఎత్తాడు, అద్దాలు పగలగొట్టాడు, తెర మీద రాయిస్తాడు, ఏమీ చేయడు. అవునా? ఇప్పుడు డ్యామేజ్ ఎవరికి ఎక్కువ వస్తుంది? వీళ్ళే. ఫ్యాన్స్ అని చెప్పుకున్న వాళ్ళకి మిగతా వాళ్ళని కంట్రోల్ చేసేలాగా ఉండాలి తప్పితే వీళ్ళే డ్యామేజ్ చేస్తే ఆ హీరోకి అంతకు మించి ఇంకా అవమానం ఇంకేముంటుంది? అండ్ ఆల్రెడీ ఈ సినిమా గురించి వాళ్ళకి రకరకాల అభిప్రాయాలు ఉండి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వాలి. ప్రభాస్ ఎక్కడ ప్రమోషన్ సరిగ్గా చేసుకోలేదు. ఆ బజ్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతా సినిమా రిలీజ్ అయింది. నా బజ్ ప్రకారం వచ్చావు, నీకు నచ్చితే హ్యాపీగా వెళ్ళిపో, నచ్చకపోతే నచ్చలేదని చెప్పు. అవతలోడికి కూడా వాడి స్వేచ్ఛ మాట్లాడుకునే ఇది ఉంటుంది కదా. నీకు నచ్చిన సినిమా వాడికి కూడా నచ్చాలంటే ఎలా? వాడి ఫీలింగ్ అంటూ వాడికంటే ఒక ఫీలింగ్ లేదా? ఎవరి పుట్టుక వాళ్ళది డిఫరెంట్ కదా, ఎవరి టేస్ట్ వాళ్ళది డిఫరెంట్, ఎవరి బ్లడ్ వాళ్ళది డిఫరెంట్, ఎవరి మైండ్ వాళ్ళది డిఫరెంట్, ఎవరి ఎడ్యుకేషన్ వాళ్ళది డిఫరెంట్. అట్లా సో వీళ్ళు ఇలా గొడవ చేయడం వల్ల ఇది కూడా మళ్ళీ ప్రభాస్కి చెడ్డ పేరు వస్తుంది తప్ప వీళ్ళ కొరిగేదే. సో మైథలాజికల్ ఫిల్మ్ కాబట్టి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది. అదే మూవీలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎమోషన్ని క్యారీ చేస్తుంటారు. సో ఇలాంటి గొడవలు అనేవి ముందే ఎక్స్పెక్ట్ చేసాం కూడా, పెద్ద కొత్తగా ఏం అనిపించట్లేదు. బట్ మూవీ అయితే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోయింది. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.